వచ్చిందండి ప్రజల నుండి. ఏంది అంటే మొన్ననే ప్రజలందరూ ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేశారో అమలు చేసే కార్యక్రమంలో ఆయన సాగుతూ 4 గ్యారెంటీలు అమలు చేసిన ఇంకా 2 గ్యారెంటీలు అమలవుతాయి. రాబోయే రోజుల్లో మా కష్టాలను తీరితే ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందన్న గ్యారెంటీ గట్టిగా నమ్మకం ఏర్పడిన తర్వాత అందరూ కాంగ్రెస్ పార్టీతోటే ఉంటామని చెప్పి చాలామంది చాలా పార్టీలు ఖాళీ చేసి అందరూ కాంగ్రెస్ పార్టీకి వస్తారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. పేదల సంక్షేమానికి పెద్ద పీటేసే కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటామంటారు ప్రతి ఒక్కరు. మాకు పోటీ ఉంది బీజేపీ పార్టీతో. సంక్షేమాన్ని కోరి బీజేపీ సంక్షేమం వద్దని బీజేపీ పార్టీ కావాలన్నా సంక్షేమానికి పెద్ద పీటేసే కాంగ్రెస్ పార్టీ కావాలని అని చెప్పి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని 100% పార్టీ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి, ఎందుకంటే ప్రజలైతే ఇప్పుడు ఇంత విశేష స్పందన మంచి స్పందన వస్తుందో వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎంత మెజారిటీ ఇస్తే అంత వాళ్ళు శిరస్సు వంచి అంగీకరిస్తా డెఫినెట్గా గెలవడం అంటే ఖాయం. ఈ బషీరాబాద్ లోపల రైలు ఆపడం లోపల ఎంపీ రంజిత్ రెడ్డి విఫలమయ్యారు, అది అమలు చేయలేకపోయారని పెద్ద ఆరోపణ. పెద్ద ఆరోపించాల్సినంత ఆరోపణ కాదు అది. నేను 100% నేను రిక్వెస్ట్ చేసిన, పార్లమెంట్ వేదికగా మాట్లాడినా, పీడీ పర్సనల్గా పోయి మాట్లాడినా, అప్పటి మంత్రి గారు జైపాల్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేనేమంటానంటే ఇప్పుడు వికారాబాద్ దాకా ఎంఎంటీఎస్ తీసుకురాబోతున్నాం కాబట్టి ఎంఎంటీఎస్ అక్కడ దాకా వచ్చినాక దాన్ని ఇంకా ముందుకు ఎట్లా కొనసాగించుకోవాలి. వికారాబాద్లో 100 కోట్లు పెట్టి కొత్త బ్రిడ్జి చేస్తున్నాం. ప్రజలు తాండూరు నుండి వికారాబాద్ నుండి సిటీకి పోయే రోజున బదులు సిటీయే ఇక్కడ వికారాబాద్ తాండూరుకు వచ్చినట్టు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారితో మనం డిస్కస్ చేయడం జరిగింది. RRR అయినాక రీజనల్ రింగ్ రోడ్ అయిపోయాక డెఫినెట్గా ఈ సైడ్ చాలా ఎక్కువ అభివృద్ధి చెందబోతుంది. రైతులు రుణమాఫీ సీఎం హామీ ఇచ్చారు, ఇది నమ్మలేని పరిస్థితి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. ఏ పేదల సంక్షేమాన్ని చేపట్టిన ఏ ముఖ్యమంత్రి అయినా ఇదే కామెంట్ వస్తుంది. ఈ యొక్క సంక్షేమ పథకం రూపకల్పన చేసిన ఏ ముఖ్యమంత్రి అయినా దాన్ని అమలు ఎట్లా చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేసి చేస్తారు. తను రేపే రుణమాఫీ చేస్తా అని చెప్పకుండా August 15 అన్న డెడ్లైన్ పెట్టారు. సో August 15 అది రుణమాఫీ కాకపోతే అప్పుడు ఏమైనా ఆరోపించాలి అపోజిషన్ పార్టీస్. ఏ పేదలు ఇప్పుడు ఆల్రెడీ 4 గ్యారెంటీలు అమలు చేసాము, ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేస్తారు. ఇవి 2 అయిపోగానే రుణమాఫీ కూడా 100% అమలు చేస్తారు. నా పైన ఏ ఆరోపణలు చేస్తూ ఎవరైతే అవతల పార్టీ బీజేపీ పార్టీ ఆరోపించుకుంటూ ఏవో వీడియోలు రిలీజ్ చేస్తుండ్రో నేను పదే చెప్తున్నా, ఏ ఆరోపణకన్నా ఒక రుజువు తీసుకొచ్చి మాట్లాడాలి. ఏ దానికి ఒక్కదానికన్నా రుజువు తీసుకురండి. ఇదే మామిడి తోటకు వస్తాను నేను ఎప్పుడంటే అప్పుడు. కానీ రోజుకు వచ్చే కాకుండా కేవలం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా అన్న రంజిత్ అన్న డిక్లేర్ చేసినప్పటి నుంచి తాండూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీకి జనాలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ 4 నెలల పాలన ఏదైతే ప్రజాపాలన ఉందో, ప్రజలు స్వేచ్ఛాయుత జీవితంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఏ అవసరం ఉన్నా కానీ ప్రజలు అధికారుల దగ్గర పోయి నిలదీసి పనిచేసుకునే స్వేచ్ఛ వాళ్ళ దగ్గర ప్రజలకు కూడా కలిగింది. గౌరవ ముఖ్యమంత్రి పైన కూడా పూర్తి విశ్వాసం తెలంగాణ ప్రజలకు స్పష్టమైన విశ్వాసం ఉంది. ఈరోజు ఏదైనా ఖచ్చితంగా గతంలో చెప్పింది సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. ఇప్పుడు కూడా ఇళ్ళు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటే చేస్తుందని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలు, తాండూరు నియోజకవర్గ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు 17 పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా 15 మనం గెలవబోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి అన్న సీఎం గారి అధ్యక్షతను, దాంట్లో చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంగా రంజిత్ అన్నను కూడా భారీ మెజార్టీతోని ఈరోజు 15 ఏవైతే గెలవబోతున్నామో 15 ఫస్ట్ మెజార్టీ, ఎక్కువ మెజార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేవేళ్ళ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి కూడా గెలవబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజలు కూడా ఏ గ్రామం కానీ ఎక్కడ వెళ్ళినా కానీ సబండ వర్గాలు, కొంతమంది కానివ్వండి సబండ వర్గాలు, వీళ్ళు ఏదైతే దేవుని పేరు చెప్పుకొని ఆటలాడతారు బీజేపీ వాళ్ళు ఇప్పుడే కనిపిస్తారు. గత 10 సంవత్సరాల్లో ఎవరికి వెళ్ళిన ప్రజలే చెప్తా ఉన్నారు. ఆ రోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, అవి వాళ్ళే. ఆ రోజు ప్రతి మహిళా సోదరు తన రూపాయి దాచిపెట్టుకొని ఆ నల్ల డబ్బునంతా కూడా బయట అత్యపించి మీకు 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో ఇస్తాము, జన్ధన్ అకౌంట్ తెరిచి 15 లక్షలు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1 లక్ష రూపాయలు 50,000 దాచుకుంటే కూడా అది కూడా గుంజేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఎవరికైనా దేశంలో చేసిందంటే ఒక ధనికులకు మాత్రమే, నీరవ్ మోడీకే కానివ్వండి, ఒక అదానికే కానివ్వండి, ఒక అంబానీకే కానీ ధనిక వాళ్ళకే చేసినటువంటి ప్రభుత్వం. ఏ బీదలకు సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ చేయలేదు. మళ్ళీ సంక్షేమ పథకాలు చేయాలంటే కూడా పూర్తిగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి యావత్ దేశమంతా కూడా ఈరోజు కోరుకుంటూ ఉన్నది. సెంట్రల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతూ ఉన్నది. ఇండియా గవర్నమెంట్
ఇండియా గవర్నమెంట్లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాబోతా ఉన్నాడు. దాంట్లో తెలంగాణ నుంచి అత్యధికంగా సీట్లు ఇస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ.